కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొన్న యూరియా, నేడు సోయా కరువు. రైతుల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లోని పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. సోయా టోకెన్ల కోసం రాత్రి నుంచి పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు, బండరాలు పెట్టి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అధికారులు మొద్దునిద్ర వీడి రైతుల అవసరాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి నిర్మల్ జిల్లా ముధోల్లోని పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరినట్టుగా తెలుస్తుంది. ఇన్ని రోజులు యూరియా కోసం బారులు తీరాలు, ఇప్పుడు సోయా కోసం పత్తి. అసలు ఎందుకని రైతులకు ఇన్ని కష్టాలు? ఎందుకని ప్రభుత్వంలో రైతుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనుకోవచ్చు? అమూల్య, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా ఈ కొనుగోలు కేంద్రాలు, పంటలకు సంబంధించిన కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ పరంగా జరగాల్సింది. అయితే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాల్సిన ఈ కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అంశం మాత్రం జిల్లాలో వివాదాస్పదంగా మారడంతో పాటు మొక్కుబడిగా ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడైనా కానీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన వెంటనే పంటకు సంబంధించిన సోయా పంటను కానీ, పత్తి పంటను కానీ, మొక్కజొన్న పంట కానీ వెంటనే అధికారులు కొనుగోలు చేసేవారు. అయితే అధికారులు మొక్కుబడిగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా జిల్లాలో ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది కానీ, ప్రారంభించారు కానీ ఎక్కడ కూడా కొనుగోలు మాత్రం ప్రారంభం కాలేదు. ఒక విచిత్ర పరిస్థితి జిల్లాలో నెలకొంది. తాజాగా ఇప్పుడు నిర్మల్ జిల్లా ముధోల్లో చూసుకుంటూ, ముధోల్లో టోకెన్లు పంటకు సంబంధించిన విక్రయించేందుకు టోకెన్లు ఇస్తున్నారన్న సమాచారం మేరకు ముధోల్ మార్కెట్ యార్డు వద్ద పెద్ద ఎత్తున అధికారులు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున రైతులు తరలి రావడం జరిగింది. రాత్రి నుంచి కూడా పడిగాపులు కావడం జరిగింది. రాత్రి క్యూ లైన్లలో నిలబడితే ఓపిక లేకపోవడంతో చెప్పులను, రాళ్లను, ఆధార్ కార్డులను, అలాగే పట్టదారు పాసు పుస్తకాలను లైన్ లో ఉంచి క్యూ లైన్ నిలబడారు. ఉదయం 12 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఒక మొక్కుబడిగా ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారని చెప్పవచ్చు. ఒక పంటను అమ్ముకునేందుకు ఎక్కడికి పోవాలని దిక్కుతోచని పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటు ప్రైవేటు వారికి అమ్ముకొని దాదాపు 15,000 నుంచి 2,000 వరకు ఈ సోయా పండించిన రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం కాకుండా కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ఈ సోయాకు సంబంధించిన పంటను కొనుగోలు చేయాలని ప్రధానంగా రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అమూల్య, థ్యాంక్ యూ రాజు.